మన భారతీయ సంస్కృతిలో వైవాహిక బంధం అనేది ఒక పవిత్ర బంధంగా భావిస్తూ ఉన్నాం. అందుకే పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు. ఈ ఒక్క చిన్న 3 ముళ్ళతో 7 అడుగులతోని నూరేళ్ల జీవితాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అందుకే పెళ్ళి అనేది మనం ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నాం. నవ్వులు, సంబరాలు, అలంకరణలు, కానీ ఆ నవ్వుల వెనుక ఒక గంభీరమైన భావం దాగి ఉంటుంది. ఒక అమ్మాయి తన పుట్టింటిని వదిలి కొత్త జీవితంలో అడుగు పెడుతుంది. అబ్బాయి తన బాధ్యతలను అర్థం చేసుకొని ఒక కుటుంబానికి ఆధారంగా అవుతాడు. తలంబ్రాలు వేస్తున్నప్పుడు అది కేవలం బియ్యం కాదు, నీ జీవితం ఎప్పుడూ సంతోషంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పసుపు పవిత్రతకు సూచిక, బియ్యం సంపదకు సూచికగా భావిస్తాం. అందుకే ఈ తలంబ్రాలను మనం ఈ పెళ్లిలో వేస్తున్నాం. మాంగళ్య ధారణ సమయంలో 3 ముళ్ళు కేవలం దారాలు కాదు, విశ్వాసం, ప్రేమ, బాధ్యత అనే 3 బలమైన బంధాలను నిలుపుతూ ఉంది. అందుకే మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. ఈ మంత్రం భార్యాభర్తల శాశ్వత బంధాన్ని మరియు 100 ఏళ్ల ఆయుష్ను సూచిస్తూ ఉంది. శుభప్రదమైన నా జీవితానికి ఆధారభూతమైన ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ కంఠమందు నేను బంధిస్తున్నాను. నీవు 100 ఏళ్ళు వర్ధిల్లాలి. 2 శరీరాలను 2వ ముడి ఇరువురి మనసులను శాశ్వతంగా బంధిస్తే 3వ ముడి వానప్రస్థం తర్వాత మోక్ష ప్రాప్తిని సూచిస్తుందని చెబుతారు. ఇది ఈ యొక్క 3 ముళ్ళ యొక్క బంధం. అంతేకాదు సన్నికలు కూడా తొక్కించడం, సప్తపదిని నడిపించడం. ఈ సప్తపది అనేది 7 జన్మలకు సూచికగా మనము భావిస్తూ ఉన్నాం. సన్నికలు అంటే ఈ రాయిని తొక్కించడము. ఇలాంటి కష్టాలు వచ్చినా నీవు దృఢంగా నిలబడాలి అని జీవితం ఇచ్చే పాఠం. మన చెప్పలేని భావాలు ఈ ఆచారాల రూపంలో మనకు నేర్పించారు. అందుకే పెళ్ళి అంటే కేవలం ఒక వేడుక కాదు, అది ఇద్దరి మనసులు ఒకరవుతున్న క్షణం, ఒక జీవితాంతం నిలిచే వాగ్దానం వంటిది. ధన్యవాదాలు. మన భారతీయ సంస్కృతిలో వైవాహిక బంధం అనేది ఒక పవిత్ర బంధంగా భావిస్తూ ఉన్నాం. అందుకే పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, 7 అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు. ఈ ఒక్క చిన్న 3 ముళ్ళతో 7 అడుగులతోని నూరేళ్ల జీవితాన్ని మనం పంచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అందుకే పెళ్ళి అనేది మనం ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నాం. నవ్వులు, సంబరాలు, అలంకరణలు, కానీ ఆ నవ్వుల వెనుక ఒక గంభీరమైన భావం దాగి ఉంటుంది. ఒక అమ్మాయి తన పుట్టింటిని వదిలి కొత్త జీవితంలో అడుగు పెడుతుంది. అబ్బాయి తన బాధ్యతలను అర్థం చేసుకొని ఒక కుటుంబానికి ఆధారంగా అవుతాడు. తలంబ్రాలు వేస్తున్నప్పుడు అది కేవలం బియ్యం కాదు, నీ జీవితం ఎప్పుడూ సంతోషంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పసుపు పవిత్రతకు సూచిక, బియ్యం సంపదకు సూచికగా భావిస్తాం. అందుకే ఈ తలంబ్రాలను మనం ఈ పెళ్లిలో వేస్తున్నాం. మాంగళ్య ధారణ సమయంలో 3 ముళ్ళు కేవలం దారాలు కాదు, విశ్వాసం, ప్రేమ, బాధ్యత అనే 3 బలమైన బంధాలను నిలుపుతూ ఉంది. అందుకే మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. ఈ మంత్రం భార్యాభర్తల శాశ్వత బంధాన్ని మరియు 100 ఏళ్ల ఆయుష్ను సూచిస్తూ ఉంది. శుభప్రదమైన నా జీవితానికి ఆధారభూతమైన ఈ పవిత్రమైన మంగళసూత్రాన్ని నీ కంఠమందు నేను బంధిస్తున్నాను. నీవు 100 ఏళ్ళు వర్ధిల్లాలి. 2 శరీరాలను 2వ ముడి ఇరువురి మనసులను శాశ్వతంగా బంధిస్తే 3వ ముడి వానప్రస్థం తర్వాత మోక్ష ప్రాప్తిని సూచిస్తుందని చెబుతారు. ఇది
ఈ యొక్క 3 ముళ్ళ యొక్క బంధం. అంతేకాదు సన్నికలు కూడా తొక్కించడం, సప్తపదిని నడిపించడం. ఈ సప్తపది అనేది 7 జన్మలకు సూచికగా మనము భావిస్తూ ఉన్నాం. సన్నికలు అంటే ఈ రాయిని తొక్కించడము. ఇలాంటి కష్టాలు వచ్చినా నీవు దృఢంగా నిలబడాలి అని జీవితం ఇచ్చే పాఠం. మన చెప్పలేని భావాలు ఈ ఆచారాల రూపంలో మనకు నేర్పించారు. అందుకే పెళ్ళి అంటే కేవలం ఒక వేడుక కాదు, అది ఇద్దరి మనసులు ఒకరవుతున్న క్షణం, ఒక జీవితాంతం నిలిచే వాగ్దానం వంటిది. ధన్యవాదాలు.